వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ఉదయించడానికి సమయం ఆసన్నమైందా? పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి, ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి తీరు, రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, ఈ మూడింటి మధ్యలో జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ప్రజల్లో ఒక చైతన్యమైన వచ్చే దిశగా కొత్త అడుగులు పడబోతున్నాయా? జయరామ్ గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. అంటే తెలంగాణ రాజకీయాలు సంథింగ్ డిఫరెంట్, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు డిఫరెంట్. ఎందుకంటే ఇది ఉద్యమ తెలంగాణ, సో ఒకటి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నటువంటి నేపథ్యం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్నటువంటి నినాదం బహుళ నాయకత్వ వ్యవస్థ రావాలి, పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు బహుళ నాయకత్వం ఉండాలి అన్నటువంటి సిద్ధాంతం ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది. సో ఆ దిశగా అడుగులు పడాలి అన్నది ఈరోజు మేధావర్గం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో సామాజిక తెలంగాణ రావాలని ఈరోజు అదే కేసీఆర్ కుటుంబంలోంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సామాజిక తెలంగాణ రాలేదన్నది పూర్తిగా అర్థమైపోయింది. బట్ భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అధ్యక్ష మార్పిడి నిర్ణయం తర్వాత సో కొంత ఏమైనా భారీ మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందా తెలంగాణలో? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి అసంతృప్తులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులే కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు రాబోయే కాలంలో వచ్చే అటువంటి అసంతృప్తులే కానీ, ఈవెన్ రాజాసింగ్ ఆల్రెడీ బయటకు వచ్చేసిండ్రు. ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం జరగబోతుంది అనుకోవచ్చు తెలంగాణలో? శశి గారు చెప్పినట్టు ఒక భారీ చేంజెస్ ఏమైనా 2028 ఎన్నికల్లో చూడొచ్చా? శ్రీకాంత్, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, సో బీసీ వాదము, సో బీసీ నినాదం. సో బీసీ వాదం అనేది మన లోపల ఎంతవరకు నరనరాల్లో జీర్ణించుకొని ఉన్నాము అనేది ఒకటి మనకు తెలియాలి. బీసీ నినాదంతో ఇప్పుడు పార్టీలు అందలం ఎందుకు ఎక్కుతున్నాయి అన్న దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో ఈ బీసీ నినాదాన్ని మాత్రమే మనం చూస్తున్నాం తప్పితే బీసీ వాదం మనకి ఎక్కడ కనిపించడం లేదు, ఎవరు నమ్మినా ఎవరు నమ్మకున్నా కూడా. ఎందుకు అంటున్నట్టే, ఎగ్జాక్ట్ గా 20 ఏళ్ల క్రితం 2005-06 మధ్యలో దేవేందర్ గౌడ్ గారు నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు, అప్పుడు తెలంగాణ కోసం తను అన్ని దారపోసి నేను వస్తాను పార్టీ పెడతానని చెప్పి పార్టీ పెట్టిన తర్వాత, అప్పుడు కనీసము నిజాం గ్రౌండ్ లోపల మనకు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఆ కాలేజ్ గ్రౌండ్ కూడా నింపలేని పరిస్థితి లోపల మీటింగ్ కొనసాగింది. మొదటి మీటింగ్ అత్తర్ ఫ్లాప్ అయిపోయింది. మరి ఆ రోజు కూడా బీసీ ఉంది, బీసీ వాదం ఉన్నది, బీసీలంతా చైతన్యం ఉన్నారు, బీసీలకు ఎస్సీలకు చైతన్యం లేరు, విపరీతమైన చైతన్యం, మీకు ఏ రాష్ట్రంలో లేని చైతన్యం అంతా తెలంగాణలో ఉంది. ఎందుకంటే తెలంగాణ లోపల నిరంతర పోరుగడ్డ తెలంగాణ గడ్డ. నిరంతరం ఏదో ఉద్యమాలు ఉంటాయి. ఇక్కడ ఉద్యమాలు లేని టైం అంటూ లేదు, ఏదో ఒక ఉద్యమం ఉంటుంది. అలాంటిది ఇంత చైతన్యం కలిగిన తెలంగాణ లోపల మరి ఆ రోజు ఎందుకు అయిపోయింది? అప్పుడు ఎందుకు ఒక బీసీ బిడ్డ పార్టీ పెట్టి ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయాడు అనేది ప్రథమంగా మనం ఆలోచించాలి. నెక్స్ట్ వచ్చేసి వాదం అనేది ఏ విధంగా చూస్తుంటే, బంగారు తెలంగాణ ఒక వాదము, బంగారం లేదు తెలంగాణ మాత్రమే ఉన్నది, తెలంగాణలో బంగారం లేకుండా మారిపోయింది ఇప్పుడు తెలంగాణలో. కానీ బంగారు తెలంగాణ గురించి మాత్రమే వాదాన్ని మాత్రమే మనం విన్నాం. ఈ రోజు ప్రజా తెలంగాణ వాదం, దాంట్లో ప్రజలు లేరు, కానీ ప్రజా తెలంగాణ వాదం మాత్రమే ఉంది. మరి ఆ నినాదంతోనే ఎవరికైనా ఉపయోగపడిందా? ఒక నినాదాన్ని తీసుకొచ్చేసి మనము ముర్దలాగా పూసుకుంటున్నాం తప్పితే ఎవరైనా ప్రజలకు వచ్చి ఇక్కడ ప్రజలున్నారా, ప్రజల పాలన ఉందా అని అడుగుతున్నారా? అంటే ఆ రోజు కులము కుటుంబం మాత్రమే ఉంది. గత 10 సంవత్సరాల నుంచి, ఈ 2 సంవత్సరాల నుంచి కులం కుటుంబం మాత్రమే ఉన్నది. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే నిష్పక్షపాతంగా, నిర్భయంగా నా రేవంత్ రెడ్డి, నా కేసీఆర్లు చేస్తున్నది ఏంటంటే, జనాన్ని మభ్యపెట్టి మోసం చేసేసి కుటుంబ పాలన మాత్రమే ఈ రోజు రుద్దుతున్నారు జనాల మీద. ఆ కుటుంబ పాలనకి బంగారు తెలంగాణ అన్న నమ్మినాం, ఈరోజు ప్రజా తెలంగాణ అన్న నమ్ముతున్నాం. కానీ దీన్ని ఎవరైనా ప్రశ్నించామా? ఈ రోజు బీసీలు ఎస్సీలు కలిస్తే ఈరోజు అత్యధిక జనాభా భారతదేశం మొత్తం మీద అని అనుకుంటూనే తెలంగాణ లోపల కూడా అంతకంటే ఎక్కువనే ఉంటాం, తక్కువ ఎక్కడ ఉండం. అంటే less than 10% కదా ఓసీలు ఉన్నది అన్ని కులాలను కలిపితే, నాట్ మోర్ దెన్ దట్. మరి less than 90% వీళ్ళంతా ఈ రోజు
ఒక ఒక నినాదానికి ఒక వాదాన్ని తీసుకొచ్చి తెర మీద పెట్టగానే దానికి ఎందుకు భ్రమంలోకి వెళ్ళిపోతున్నారు అనేది ప్రధానమైన అంశం. ఈ అంశం మాట్లాడకుండా, ఈ వెన్నుపోట్ల గురించి మాట్లాడకుండా, ఈ జాతి ప్రయోజనం కోసం కాకుండా స్వప్రయోజనం కోసం ఉండే వ్యక్తులు ఉన్నంత కాలం ఇలానే ఉంటది. ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నాను, మాదిగా మా తెలంగాణ ఎంఆర్పిఎస్ పోరాటం వచ్చిన తర్వాత మాదిగల జీవితాలు ఏం మారలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల జీవితాలు మారలేదు. కానీ ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత విచిత్రంగా వచ్చింది ఏంటంటే ఈబీసీ ఎకనామికల్ గా వీకర్ సెక్షన్ అనే పేరు మీద ఓసీలకు 10% రిజర్వేషన్ మాత్రం వచ్చింది. ఏ పోరాటాలు చేయలేదు, ఏ యుద్ధాలు చేయలేదు, ఏ రక్తార్పణ జరపలేదు, ఎక్కడ జెండాలు పట్టలేదు, ఎక్కడ జై కొట్టలేదు. కానీ ఈరోజు సాధించుకున్నారు కదా. అదే 3% అరుంధతి 1% ఉన్న అరుంధతీయులు తమిళనాడు లోపల 3% రావడానికి దగ్గర 50 ఏళ్ళు కొట్లాడేళ్ళు. మరి ఈ రోజు మరి 10% రావడానికి వాళ్ళు ఏం కొట్లాడేళ్ళు? ఎవరి ప్రాణాలు త్యాగాలు వచ్చినాయి? ఎక్కడ ఏ త్యాగాలు చేశారు? అంటే ఈరోజు వెన్నుపోటుదారులు సొంత గూట్లోనే ఉన్నారు. కాబట్టి నా ఎస్సీలలో అదే ఉన్నారు, నా ఎస్టీలలో అలా ఉన్నారు, నా బీసీలలో అలానే ఉన్నారు. కానీ ఈరోజు పార్టీకి నిజంగా ఈ వాక్యం లోపల పార్టీకి కొత్త పార్టీ కాదు, కొత్త వ్యక్తి, కొత్త విధానాన్ని ఏ ప్రాంతంలో నుంచి వచ్చినా కూడా ప్రజలు దాన్ని బ్రహ్మరథం పడతారు. కానీ అంత నిజాయితీ ఉన్న నాయకుడు, అంత నిబద్ధత ఉన్న నాయకుడు ఇక్కడ డబ్బులేం అక్కర్లేదు. శేషు చెప్పింది ఒకటి నేను డెఫినెట్ గా నేను ఆహ్వానిస్తాను. ఈ రోజు నిజంగా గనక ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీల లోపల డబ్బులు ఉన్నాయంటే డబ్బులు లేకుండా లేరు. కానీ డబ్బులు లేనట్టు డ్రామాలు ఆడుకుంటే ఈ రోజు అడకదింటున్నామని చెప్పేసి మళ్ళీ రేవంత్ రెడ్డి వెనకాల, అడకదింటున్నామని చెప్పేసి మళ్ళీ బీజేపీ వెనకాల, అడకదింటున్నామని చెప్పేసి మరి కేసీఆర్ వెనకాల తిరుగుతున్నారు తప్పితే నిజంగా వీళ్ళ ఆస్తులను కనుక ఈ రోజు వేలం పెడితే కొన్ని లక్షల కోట్లు ఈ రోజు బీసీ నాయకుల, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకుల కుంపలలో ఉన్నాయి. మరి ఈ రోజు మీరు ఎందుకు పార్టీ పెట్టారంటే వీళ్ళకు కెరియర్ తప్పితే వీళ్ళ కెరియర్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్, జనాన్ని మోసం చేయడం మీద కాన్సన్ట్రేషన్, జనాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించాలనే ఆకాంక్ష లేదు వీళ్ళ లోపల. కాబట్టి డబ్బులు పెట్టలేరు. నిజంగా కనుక ముఖ్యమంత్రి కావాలన్న ఆశతోని వివేక్ వెంకటస్వామి అక్కడ పోయిండు. నువ్వు డబ్బులు పెట్టొచ్చు కదా. ఈ రోజు మందకృష్ణ నువ్వు పార్టీ పెట్టినవు, ఆ పార్టీ కోసం నువ్వు కావాలనుకుంటే డబ్బులు జోలే పెట్టి నువ్వు అడుకోవచ్చు, పెట్టొచ్చు కదా. ఆర్ కృష్ణయ్య ఈ రోజు డబ్బులు తీసుకొచ్చి నువ్వు పెట్టొచ్చు కదా. నువ్వు డబ్బులు పెడితే ఎవరైనా ఇయ్యర్ అని చెప్తున్నారా? మీరు ముగ్గురు వివేక్ వెంకటస్వామి కావచ్చు, మందకృష్ణ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇలాంటి కుల నాయకులు, కులాన్ని చెప్పుకొని చెప్తున్న కుల నాయకులంతా ఒక గూటిలోకి వచ్చినట్టు అయితే, ఒక బ్యానర్ కిందకి వచ్చినట్టు అయితే ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించరా? ఇక్కడ జయరాం గారు డబ్బులే శేషు గారు అన్న పాయింట్ ని, అంటే మీరు అడిగినట్టు, మీరు లేవనెత్తినటువంటి అంశాన్ని శేషు గారు ఇచ్చినటువంటి పాయింట్ కొంచెం దగ్గర కొలాబరేట్ చేస్తే కనుక డబ్బులు ప్రామాణికం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తికి పట్టం కట్టాలనుకుంటే చాయ్ కోసం పైసలు ఇచ్చినటువంటి సందర్భాలు, చరిత్ర కూడా మనం చూసాం. సో అట్లాంటి తెలంగాణ ప్రజల విధానాలు మనకు తెలుసు, ఆ చైతన్యం తెలుసు. కాబట్టి సో ఆర్థిక పరంగా కాదు, చైతన్యపరంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పార్టీలో అవమానం జరిగితే అఫ్కోర్స్ ఒక ఎంబీసీకి చెందినటువంటి రాజాసింగ్ వైపు ఈరోజు ఎంతమంది ఉన్నారు బీసీలు, ఎంతమంది తెలంగాణ వాదులు ఉన్నారు, తెలంగాణ వాదులు ఉన్నారు, ఎంతమంది ఆయనకు సపోర్టింగ్ గా ఉన్నారు, ఆయనకు మద్దతుదారులు సంతకం పెట్టడానికి కూడా, నామినేషన్ వేస్తే సంతకం పెట్టడానికి కూడా మద్దతుదారులు లేరా? ఇదంతా కూడా ఇప్పుడు చర్చలోకి వస్తుంది. సో నెక్స్ట్ పరిణామాలు ఏంది, ఎట్లా జరగబోతున్నాయి? సో ఆర్థిక పరిస్థితులే మ్యాటర్ అని అనడానికి వీల్లేదు, కానీ వాటిని తొక్కే శక్తులు కూడా తెలంగాణలో ఉన్నాయి. దీంట్లో ఒకటి చిన్న ఇంటర్ప్రిటేషన్ శ్రీకాంత్, ఇక్కడ మనము అనుకోవడం అనేది నేను ఆర్థికమైన అంశాలు కీలకమైన అంశాలు కావు అని చెప్పదలుచుకున్నాను. ఇవి కీలకం. ఒకవేళ కనుక అలాంటివి కావాలి అనుకున్నప్పుడు, అవే ఉండాలి అనుకున్నప్పుడు అది ఒక ఫేజ్ వరకే మాత్రమే. కానీ ప్రజల్లో ఉండే మన్నన, మర్యాద, ప్రేమ అది చాలా కీలకము. అంత ఉద్యమాల నుంచి వచ్చిన, ఇటు శేషు కావచ్చు, మీరు కావచ్చు, రెహమాన్ కావచ్చు, నేను కావచ్చు, మనం అంతా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళమే. అలాగని చెప్పేసి మనం ఉన్నతమైన కుటుంబాలు, అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ ఏం కాదు, మన గోల్డెన్ స్పూన్ లైఫ్ ఏం కాదు. మనం కష్టంతోనే కన్నీళ్లతోని బతికిన జీవితాలే ఇవి, అని ఉద్యమాలతో మమేకమైన జీవితాలే. అయినా కూడా ఈ రోజు మనం ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసము సూటిగా రువ్వడిగా ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నాం. అంటే మన మీద మనకున్న నిజాయితీ, మనం నిజాయితీగా బతుకుతున్నాం. మనకు ఈ రోజు మనకు అంటే ఒక ప్రత్యేకమైన మనకుండే
ఆకాంక్ష, ప్రజల మీద ఉండే ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అయితే నాయకులు రేవంత్ సార్ వస్తాను జయరాం రెహమాన్ సార్, కొన్ని పార్టీలు పుట్టుకొచ్చినాయి.